పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం. అప్పట్లోనే ఆమె పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ కూడా సాధించలేని ఘనతను ఆమె సాధించింది. ఇప్పటికీ ఆమె రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. ఒక సంవత్సరంలోనే ఏకంగా 12 సినిమాల్లో నటించింది. అంటే నెలకు ఒక్క సినిమా చొప్పున షూటింగ్ చేసిందని అర్థం. 16 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసిన ఈ హీరోయిన్ 18 ఏళ్ల వయసులోనే ఊహించని విధంగా మరణించింది. ఆమె ఎవరో కాదు, దివంగత హీరోయిన్ దివ్యభారతి. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 1990లో నీలా పెన్నె సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్ నటించిన బొబ్బిల్ రాజా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1992లో విశ్వనాథ సినిమాతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఒక ఏడాది ఆమె నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఆమె మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కెరియర్ నుంచి మంచి ఫామ్లో ఉండగానే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన ఏడాదికే ఆమె 1993 ఏప్రిల్ 5న తన ఇంటి బాల్కనీ నుండి పడి మరణించింది. ఈ వార్త అభిమానులను షాక్కు గురిచేసింది. ఆమె మరణించి ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదిలోనే ఏ హీరోయిన్ చేయలేని మ్యూజిక్ చేసింది దివ్యభారతి. ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలను విడుదల చేసిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఏ హీరోయిన్ సైతం ఆ రికార్డు బద్దలు కొట్టలేకపోయింది. 1992లోనే ఆమె నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. ఆమె మరణానికి ముందు ఆమె సంతకం చేసిన అనేక చిత్రాలకు నిర్మాతలు ప్రత్యామ్నాయ నటీమణులను ఎంచుకున్నారు.